నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కె వడ్డేపల్లి పంచాయతీలోని రైతు సేవా కేంద్రంలో యూరియాను లబ్ధారులకు ఇవ్వకుండా పక్కదారి పడుతున్నట్లు ఓ పేపర్లో వచ్చిన కథనంపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. వీరి ఆదేశాల మేరకు పాకాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతులకు సరఫరా చేస్తున్న యూరియాపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏఎంసీ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తుందని తెలిపారు. గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో యూరియా కొరతపై రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన వెంటనే తక్షణమే స్పందించి అధికారులకు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు. 3 దఫాలు యూరియా సరఫరా చేయడం జరిగింది. అందులో భాగంగా కె వడ్డేపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా సరఫరా నిర్వహిస్తున్న సిబ్బంది రైతు పాస్ పుస్తకాలను సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యల వలన యూరియా సరఫరా చేయలేకపోతున్నామని నాయకులకు సిబ్బందికి తెలిపారు. ఇప్పటి వరకు పట్టా పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు యూరియా సరఫరా చేయడం జరిగిందని సిబ్బంది తెలిపారు. ఎక్కడా కూడా యూరియా పక్కదారి పట్టలేదని నాయకులు తెలిపారు. పాకాల మండలంలో కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని, మరోసారి బ్లూ మీడియా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్ వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నాకు పొలం ఉన్నది. నేను పొలం కోసం మా ఆఫీసర్లు అని చెప్పారు. సోమవారం అన్నారు. వచ్చిన మా అప్లికేషన్ ఇవ్వండి, ఎక్కువగా ఉన్నాయి, మీరు సీరియల్లో పెట్టేసి వెళ్ళండి, ఒక్కొక్కరికి ఇస్తామన్నారు. అదే మాదిరినే మేము భోజనానికి పోయినాం. మళ్ళీ వచ్చినా కూడా మాకు సీరియల్ ప్రకారమే రాత్రి 7:30-8 వరకు ఇచ్చారు. కానీ మేము ఈ ఎండకు నిలుచుకోలేక నేను ఉన్నాం. లాస్ట్లో ఆ అబ్బాయి మేము కొంతమంది ఉన్నాము, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాం. ఏం చెప్పారు, ఫోటో తీస్తూ వచ్చారు వీళ్ళు. నేను తెల్లారైతే వైఎస్ పార్టీ వాళ్ళు ఆ పని చేసిండు. ఎందుకు ఆ పని చేసినట్టు నేను నీకు పింఛన్ ఇస్తున్నారా లేదని నీకు డౌట్తో తీసినాను అన్నాడు. నేను అప్పుడే అడిగాను, సార్ డౌట్, మాకు ఏ ప్రాబ్లం లేకుండా మాకు సార్ వాళ్ళు ఇచ్చినారు. ఒక్కొక్క మూట ఒక్కొక్క బస్తాకు 7 ముద్రలు అన్నీ ఆధార్ కార్డు పాస్బుక్ అన్నీ కంటిన్యూ తీసుకొని సంతకాలు తీసుకొని ఇచ్చినారు. వాళ్ళు మోసంతో ఇవ్వలేదు. మేము ఓపిక ఎండకు కూడా ఉన్నాము. ఇది ప్రాబ్లం నిజంగా కరెక్ట్గా ఇచ్చారు సార్. వాళ్ళు ఊరికే ఆపుతాడు మా పేరు పెట్టి మేము తెల్లారి పేపర్ చూసి బాధపడినాం సార్. అంతేగాని మేము సార్ వాళ్ళు ఇవ్వలేదు అనవసరంగా చెప్పలేదు సార్. ఇది వాస్తవం సార్. వాళ్ళు కావాలని వైఎస్ పార్టీ వాళ్ళు ఆ పని చేస్తున్నారు. నేను వచ్చి కౌలు రైతు సార్. నేను వచ్చి నా పేరు నరేందర్ రెడ్డి. నాకైతే వీరే బస్తాలు అందినాయి. నేను వాళ్ళు మా మామ వాళ్ళు వచ్చి కౌలు పెట్టుకున్నాను. నేను 50 గుంటలు, వాళ్ళు వచ్చి 2 బస్తాలు తీసినారు సార్. మళ్ళీ వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోయినాక అక్కడ ఆవు బేరం చేస్తానంటే అక్కడ వచ్చి ఎవరో ఫోటో పెట్టుకొని పెట్టినారు, అంతే సార్. నాకైతే దానికి ఇంకేం సంబంధం లేదు సార్. ఫోటో పేపర్కి వేసినారు అనేసి అందరూ తెల్లారలేసి ఫోన్లు చేసి వెళ్తా ఉన్నారు.